విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 8. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రూమ్లోకి వెళ్ళిన జై ఫాస్ట్గా రూమ్ డోర్ లాక్ చేసి వార్డ్రోబ్ నుండి తన లగేజ్ ట్రాలీ తీసి ఓపెన్ చేస్తాడు. అందులో నుండి ఒక బాక్స్ ఓపెన్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని వణుకుతూ ఉన్న తన చేతుల వైపు చూసుకొని గట్టిగా పిడికిలు బిగించి పట్టుకుంటాడు. అయినా కూడా జైలో షివరింగ్ తగ్గడం లేదు. గట్టిగా పిల్లోను హక్ చేసుకున్నా కూడా జైలోని ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వక మొహానికి చెమటలు పడుతూ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. జైకి ఆద్య టచ్ని గుర్తొస్తూ ఉంది. అండ్ తనకు పెట్టిన కిస్ వల్లే ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తూ ఉంటే కంట్రోల్ కాని ఫీలింగ్స్కి రూమ్లో అసహనంగా అటు ఇటు తిరుగుతూ తను వేసుకున్న కుర్తా తీసి రూమ్ చివరకు విసిరి గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చొనున్న జైకి డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్ వినిపించడంతో మిల్లీ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా డోర్ ఓపెన్ చేసి ఆద్య నడుము పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేస్తాడు. ఆద్యను జై అలా లాగడం చూసిన అక్కడున్న పెద్దవాళ్ళు ఒకరినొకరు చూసుకొని బుగ్గలు నొక్కుకుంటూ జై ఇంత ఫాస్ట్గా ఉన్నాడు, ఆద్య జైని తట్టుకోగలదా? జై స్పీడ్ చూస్తుంటే అమ్మాయిని క్షణం కూడా వదిలిపెట్టేలా లేడే అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ వదులు అంటూ దూరం జరగబోతూ ఉన్న ఆద్యను వాల్కి లాక్ చేస్తూ ష్ అంటూ తన చూపుడు వేలు ఆద్య లిప్స్ మీద పెడుతూ లుక్ ఎట్ టు మై ఐస్ అని బ్రీతింగ్ వాయిస్తో అంటూ ఉన్న జై లో వాయిస్కి గింజుకోవడం ఆపి జై కళ్ళల్లోకి చూస్తుంది. ఆద్య అప్పుడు నోటీస్ చేస్తుంది జై మొహంలోని చేంజెస్. తన మెడ దగ్గర మోచేతుల దగ్గర నరాలు ఉబ్బి రక్తపు కణికల్లాగా మారిపోయి మొహాన్ని కూడా అంతే ఎరుపు రంగులోకి మార్చేస్తాయి. జైను అలా చూసిన ఆద్య కంగారు నిండిన కళ్ళతో చూస్తూ వాట్ హ్యాపెన్ జై అని అడుగుతూ తన చేతులతో జై మొహాన్ని తడుముతూ అడుగుతుంది. ఇక్కడ ఆద్యాది ప్రేమ కాదు, జైకి ఏమైందో అన్న కంగారు మాత్రమే. ఇది తప్పని నాకు తెలుసు ఆద్య, బట్ నాకు ఊపిరాడటం లేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటూ ఆద్య చేతులు మెల్లగా దూరంగా జరిపి అయోమయంగా చూస్తూ ఉన్న ఆద్య చీరని ఒక్కసారిగా లాగేయగానే ఆద్య కంగారుగా తన ఎదను 2 చేతులతో అడ్డుపెట్టుకొని జై ఏం చేస్తున్నావు అంటూ మరోవైపు తిరుగుతుంది. బ్లౌజ్ అండ్ లంగా మధ్యలో నున్నగా పిండి బొమ్మలాగా మెరిసిపోతూ ఉన్న ఆద్య నడుమును చూస్తూ ఉన్న జైకి తల తిరిగిపోతున్న ఫీలింగ్. ఇది తప్పని మనసు తనని ఎంతలా వారిస్తూ ఉన్నా బుద్ధి తన మాట వినడం లేదు. జస్ట్ హోల్డ్ మీ ఆద్య, నేనేమీ చెయ్యను, బట్ ఐ జస్ట్ ఫీల్ యువర్ ఇన్నర్ టచ్ అని అడుగుతూ ఉన్న ఆద్యను బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకుంటూ తన మెడవంపుల్లో తలదార్చుకొని గట్టిగా ఆద్య పిడికంత నడుమును తన చేతుల్లోకి చుట్టేస్తాడు. జై బిహేవ్ యువర్ సెల్ఫ్, ఛాన్స్ తీసుకోను అని నాకు చెప్పి ప్రామిస్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు, వదులు అని జై చేతులను తన వేళ్లకున్న నెయిల్స్తో రక్కేస్తూ ఇప్పుడు నువ్వు నన్ను వదలకపోతే అరిచి గోల చేస్తాను అని సీరియస్గా అంటుంది. ఆద్యను బొమ్మలాగా తన వైపు తిప్పుకొని ఇద్దరికి గుండెలను ఆనిచ్చి ఊపిరాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎరుకు కౌగిల్లో ఆద్యను బంధించి తన కళ్ళల్లోకి చూస్తాడు. ఆద్య జై వైపు చూస్తూ ఆల్రెడీ హాల్లో రచ్చ చేసావు, అది అడగాలి అని నేను అనుకుంటూ ఉంటే నువ్వు చేస్తుందేంటి? నాకు ఇష్టం లేకుండా నా లైఫ్లోకి వచ్చావు, ఇది కూడా నా ఇష్టంతో పని లేకుండా తీసుకోవాలి అని చూస్తున్నావా? ఆద్య ఇక తన మాటలు వినదని అర్థం చేసుకున్న జై ఆద్య ఎర్రటి గులాబీ పెదాలతో తన పింకిష్ లిప్స్ను కలిపేస్తాడు. ఆద్య దూరంగా జరగడానికి చూస్తూ ఉంటే తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరు అలాగే రౌండ్గా తిరుగుతూ వెళ్ళి బెడ్ మీద పడిపోతారు. ఈ ప్రాసెస్లో ఎప్పుడో ఆద్య చీర పూర్తిగా తన వంటిని విడిచి బ్లౌజ్ అండ్ లంగాతో మాత్రమే జై ముందు నిల్చుకొనుంది. జై కింద నలుగుతూ ఉన్న తన పరుదల వైపు చూస్తూ జైను 2 చేతులతో వెనక్కి నెట్టడానికి చూస్తూ జై గుండె మీద చేతులు వేస్తూ వెనక్కి పుష్ చేస్తూ ఉంటుంది. ఆద్య తనని దూరంగా జరిపే కొద్దీ జై ఇంకా ఇంకా ఆద్యను తనలోకి అదుముకుంటూ వెచ్చగా తన నాలుకకి ఉప్పగా తగిలిన బ్లడ్కి ఆద్య లిప్స్ను వదులుతాడు. యూ ఈడియట్ స్టూపిడ్ ఫాల్తూ అని జై తన లిప్స్తో వదిలిన నెక్స్ట్ మినిట్నే జైను తనకి తెలిసిన తిట్లు తిడుతూ జుట్టు పీగుతూ మొహం మీద ఘాట్లు పడేలాగా కొరుకుతూ తన కోపాన్ని తీర్చుకుంటూ ఉంటుంది. ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావు అని తన రైట్ సైడ్ బుగ్గ మీద మొత్తం నోటితో పట్టుకొని కండ ఊడొచ్చేలాగా కొరుకుతూ ఉన్న ఆద్య నుండి కష్టంగా పైకి లేచి విడిపించుకుంటూ ఉంటాడు జై. రాక్షసి, డిన్నర్ చెయ్యలేదా ఏంటే, నన్ను తింటున్నావు, నిన్ను చంపేస్తాన్రా అంటూ జైను వెనక్కి పుష్ చేసి జై మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చొని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది. ఆద్య ఆగు అని జై కంట్రోల్ చేయడానికి చూస్తూ ఒక్కసారిగా ఆగిపోతాడు జై. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తన ఎద అందాలను చూస్తూ ఉన్న జై చూపు అక్కడే ఆగిపోతుంది. వంపులు తిరిగిన నడుము అండ్ లోతుగా ఉన్న తన నాభి, ఇంత అందమైన నడుము ఇప్పటిదాకా చూడలేదు అనుకుంటూ జై తనకు అందేంత దూరంలో ఉన్న ఆద్య నాభిను కిస్ చేయడానికి తన పెదాలను ముందుకు తీసుకుని వెళ్తాడు.
జై వెచ్చటి ఊపిరి అప్పుడే తన నడుముని తాకడంతో ఆద్య ఒక్కసారిగా జై ఏం చేస్తున్నాడో చూసి ఫాస్ట్గా తన మీద నుండి పక్కకు దొర్లి బెడ్ దిగబోతుంది. కానీ జై ఆద్య చేయి పట్టుకుని బెడ్ మీదకు లాగేసి తను బెడ్ మీద పడిపోగానే నిన్నేమీ చెయ్యను, ప్లీజ్ కోఆపరేట్ చేయి అంటూ ఆద్య గుండెల వైపు చూస్తూ తన మీదకి వస్తూ ఉంటాడు. ఆ ఏంట్రా కోఆపరేట్ చేసేది, ఇప్పటికే చాలా చేసావు, ముందు నా నుండి లే, అసలు ఏమైంది నీకు, ఇవాళ ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అంటూ జై గుండెల మీద 2 చేతులు వేసి ఆపుతూ కోపంగా చూస్తూ ఉంటుంది. చెప్తున్నాను కదా ఏమీ చెయ్యనని, ట్రస్ట్ మీ అంటూ ఆద్య చేతులు పక్కకి నెట్టేస్తూ భారంగా శ్వాస తీసుకుంటూ ఉన్న తన ఎద మీద తలపెట్టుకుంటూ జస్ట్ హోల్డ్ మీ అంటూ ఆద్య టచ్తో తన ఫీలింగ్స్ కంట్రోల్ అవుతూ ఉంటే ఆద్య 2 చేతులను తన వీపు చుట్టూ వేయించుకొని ఆ చేతులు తీసావు, నువ్వు అనుకున్నది ఇద్దరి మధ్య జరుగుతుంది అని సీరియస్గా చెప్పి కళ్ళు మూసుకొని కంట్రోల్ అవుతూ ఉన్న ఫీలింగ్స్కి కొంచెం కొంచెం తలనొప్పి తగ్గుతూ ఉంటే తను రిలాక్స్ అవుతూ ఉంటాడు. జైను తిట్టుకుంటూ కష్టంగా అలాగే హక్ చేసుకుంటున్నట్టు పట్టుకొని ఇంకా ఎంతసేపు ఉండాలిరా బాబు, ఇంత బరువు ఉన్నావు అని జైను పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంటుంది. భూమ్! సడన్గా వినిపించిన వాయిస్కి ఉలిక్కిపడ్డ మాయ హా అని వెనక్కి తిరిగి చూడగా రుద్ర తన వైపు నవ్వుతూ చూస్తూ కనిపిస్తాడు. రుద్రాన్ని చూసిన మాయ హఫ్ అని కంగారు తగ్గించుకుంటూ భయపెట్టేశావు హర్ష అని చిన్నగా రుద్ర భుజం మీద కొడుతూ స్మైల్ ఇస్తుంది. అందరం అక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు పొట్టి? హా అది ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నానని వాచ్ వైపు టైం చూస్తూ హో అప్పుడు 10:30 అవుతుందా, ఏంటో నిద్ర రావట్లేదు హర్ష, సరదాగా అలా టెర్రస్ మీదకి వెళ్దామా? ఇప్పుడా, బాగా చలిగా ఉందిరా, సరే 1 నిమిషం ఆగు అంటూ తన రూమ్కి వెళ్ళి జర్కిన్ తీసుకుని వస్తూ ఆగి టేబుల్ మీద కనిపించిన స్వీట్ బాక్స్ కూడా తీసుకుని మాయ చేయి పట్టుకొని టెర్రస్ మీదకి వెళ్తాడు. అందరూ ఎవరి గోల్లో వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళని ఎవరూ గమనించరు. వావ్ భలే చల్లగా ఉంది కదా హర్ష అని 2 చేతులు రబ్ చేస్తూ ఆ ఫ్రెష్ హెయిర్ను ఎంజాయ్ చేస్తూ ఉన్న మాయాకి చలి పుట్టకుండా జర్కిన్ వేస్తూ ఉన్న రుద్ర వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది మాయ. ఏంటి పొట్టి, నమిలి మింగేసేలా అలా చూస్తున్నావు అని నవ్వుతూ మాయాను హక్ చేసుకుంటూ అడుగుతాడు హర్ష. నా మొగుడు నా ఇష్టం, ఎలా అయినా చూస్తా, నీకేంటి నొప్పి అంటూ రుద్ర మీసాల మీద నాలుగుతో రాస్తూ ఇలా గెస్ట్లా కాకుండా కోడలిగా నన్ను ఎప్పుడు ఇంటికి తీసుకుని వస్తావు హర్ష? నీ అన్నకి పెళ్ళవ్వగానే పెళ్లి మీద గాలి మళ్ళిందా ఏంట్రా, నిన్నటి నుంచి పెళ్ళి అని చంపుతున్నావు? మాకు కూడా పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది సార్, ఎన్నాళ్ళని ఇలాగా సింగిల్ చింతపండులా ఉంటాం చెప్పు? అసలే నీ మీద నాకు లవ్ అమాంతం చిన్నప్పటి నుండి పెరుగుతూ వచ్చింది, సో ఇంకా మన మధ్య ఈ దూరం ఎందుకు, అందుకే పెళ్లితో ఈ దూరాన్ని చెరిపేసి అందరికీ దూరంగా ఒక 6 months హనీమూన్కి వెళ్ళొచ్చేద్దాం అంటే కన్ను కొడుతుంది. వాట్ 6 monthsా? ఇంకా నయం 6 years అనలేదు. అన్ని మంత్స్ మనం హనీమూన్కి వెళ్తే నా ఆఫీస్ నేను మూసేయాల్సిందే. అబ్బా ఏం కాదులే, కావాలంటే నీ చెల్లినో నా అన్ననో చూసుకోమని చెప్దాంలే. మనం మాత్రం బాగా కష్టపడి అత్తయ్యకి బాబుని, మామయ్యకి పాపను, అలాగే మా డాడీకి పాపని అండ్ మామయ్యకి బాబుని ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. అమ్మ పొట్టి పెద్ద ప్లానే వేశావి, అయినా 4 పిల్లల ఇంత చిన్న పొట్టలో 4 పడతారంటావా అని గిల్లిగింతలు పెడుతూ ఉంటే హర్ష ఆపు అంటూ ఆ టెర్రస్ మొత్తం హర్షకి దొరకకుండా పరుగులు పెడుతూ ఉంటుంది మాయ. కమ్ టు 2nd floor అని అమర్ పంపించిన మెసేజ్కి తల పైకెత్తి చూసిన మాన్యాకి అమర్ స్టెప్స్ ఎక్కుతూ తనని పైకి రమ్మని సైగ చేస్తూ వెళ్తాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూ కాల్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అమర్ వెనకే 10 minutes గ్యాప్తో పైకి వెళ్తుంది మాన్య. 2nd floorకి వచ్చిన మాన్య ఎక్కడ వీడు అని చుట్టూ చూస్తూ ఉన్న తనకి అమర్ 3rd roomలో నుండి తన చేయి పట్టుకుని లోపలికి లాగేసి డోర్ లాక్ చేయడం చూసి షాక్ అవుతూ ఏయ్ సడన్గా అలా లాగితే ఎలా, అయినా ఎందుకు పిలిచావు అని అడుగుతూ అమర్ వైపు చూస్తుంది. ఏం లేదు, నీతో మాట్లాడాలి అనిపించింది అంతే, కూర్చో అంటూ మాన్యాను బెడ్ మీద కూర్చోబెట్టి తను బీన్ బ్యాగ్ మాన్యా ముందుకు లాక్కొని కూర్చుంటూ మాన్యా వైపు చూస్తాడు. మాన్య 2 చేతులు నలుపుకుంటూ ఓరగా కళ్ళు పైకెత్తి చూస్తూ టెన్షన్గా కనిపిస్తూ ఉంటే మాన్యాలో కంగారు తనకు తెలియని నవ్వును తీసుకుని వస్తూ ఉంటే మాన్య రైట్ హ్యాండ్ని తన 2 చేతుల మధ్య బంధించి రిలాక్స్, ఎందుకలా టెన్షన్గా ఫీల్ అవుతున్నావు, అయినా అమ్మాయిలా నువ్వు ఎప్పటి నుంచి మారిపోయావు అని మాన్యాను నార్మల్ చేయడానికి తనని ఆట పట్టిస్తాడు. ఏయ్ నిన్ను అని కొట్టడానికి పైకి లేవబోతున్న మాన్యాను పట్టుకుని ఆపేస్తూ అమ్మయ్యా నీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేసావా, గుడ్ అంటూ
మాన్య, నీకో విషయం చెప్పాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. బట్ జై మ్యారేజ్, మాయా యాక్సిడెంట్ అండ్ అంకుల్ సర్జరీ ఇలా వీటితోనే సరిపోయింది. ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యాయి. అందుకే నా మనసులోది లేట్ చేయకుండా చెప్పాలి అనుకుంటున్నాను. మరి చెప్పయ్యనా? వీడు ఫైనల్లీ ఇప్పటికైనా ఓపెన్ అవుతున్నాడు. సంతోషం. ఇలాగే ఇంకో పుష్కర కాలం గడిపేస్తాడేమో అనుకున్నాను అని అమర్ని తిట్టుకుంటూ పైకి మాత్రం నాతో ఏం చెప్పాలి ఏంటి అంటూ ఏమీ తెలియనట్టు పెడుతుంది ఫేస్. మాన్య మొహంలోని ఎక్స్ప్రెషన్ గమనిస్తూ నేనెప్పుడు ప్రేమలో పడతాను అని అనుకోలేదు మాన్య. ప్రేమంటే ఇంత బాగుంటుందా అని తనతో ఉన్న మెమరీస్ గుర్తొస్తే చాలు ఒళ్ళంతా తెలియని ఆనందం. తనతో ఉన్న ప్రతి క్షణం ఏదో తెలియని హ్యాపీనెస్. తను లేకుండా ఉండలేనేమో అనే స్టేజ్కి కూడా వచ్చేసాను. నిద్రలో కూడా తనే గుర్తొస్తుంది. అమర్ మాటలకి మాన్య ఆనందంగా తన వైపు చూస్తూ సిగ్గుతో ఎర్రపట్టి తన మొహాన్ని చూసి తనే నవ్వుకుంటూ తన హెయిర్ను చెవి వెనుక పెడుతూ అమర్ వైపు చూస్తూ ఉన్న మాన్య కళ్ళు పొడుచుకొని వచ్చి బయటకు వచ్చేలాగా షాకింగ్ న్యూస్ చెప్తాడు అమర్. నా ప్రేమ విషయం ఇప్పటి వరకు ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు మాన్య. బట్ ఇక లేట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. అంతేకాదు ఆ అమ్మాయిని రేపు రెస్టారెంట్కి కూడా రమ్మని ఇన్వైట్ చేశాను. నువ్వు కూడా నాతో పాటు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మాన్య. వస్తావా? నువ్వే దగ్గరుండి నాకు ఆ అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అని అడుగుతున్న అమర్ మాటలకి మాన్య షాక్ అవుతూ పైకి లేచి నిల్చుకుంటుంది. అది చూసిన అమర్ ఇది మాత్రం చెప్పం, ఇది మాత్రం మీరే ఊహించుకోండి, ప్రస్తుతానికైతే సస్పెన్సే. వామ్మో, వీళ్ళు లోపలికి వెళ్ళి అరగంట పైనే అవుతుంది. లోపల ఏం జరుగుతుందో ఏంటో, ఏం చేసైనా సరే వీళ్ళ సెకండ్ నైట్ జరగకుండా ఆపాలి అని అటూ ఇటూ తిరుగుతూ ఉన్న రేణుకా బుర్రలో ఏదో కన్నింగ్ ఐడియా రావడంతో ఎస్, అలాగైతేనే వీళ్ళ సెకండ్ నైట్ జరగకుండా ఆపగలమంటూ అలాగే అందరితో కలిసి పడుకుంటారు అనుకొని వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. రేణుక పవర్ సప్లై బోర్డు ముందు నిల్చుకొని ఓరి దేవుడా, లైఫ్ రిస్క్ చేసుకొని మరీ పని చేస్తున్నాను, నాకేమీ కాకుండా చూడు అని వణికే చేతులతో మెయిన్ ఆఫ్ చేస్తుంది. అది ఆఫ్ చేసిన జనరేటర్ ఆన్ అవ్వకుండా ఏ వైర్ తీయాలో మొబైల్లో గూగుల్ చేసి మరీ తీసి ఆ వైర్ కూడా తీసేశాక పొరపాటున రెడ్ కలర్ వైర్ పట్టుకొని షాక్తో ఆ మాయా, జై, వినయ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కరెంటు పోవడంతో ఇల్లు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. రేణుక వాయిస్ మాత్రమే గట్టిగా వినిపించగానే రేణుక ఎందుకలా అరుస్తుందో అర్థం అవ్వక అందరూ కంగారుగా రేణుక అరిచిన వైపుకు పరుగున వస్తారు. జై అండ్ ఆద్య అండ్ మాన్య అండ్ రుద్ర రొమాంటిక్ మూడ్లో, మాన్య అండ్ అమర్ షాకింగ్ మూడ్లో ఉన్నారు. కానీ రేణుక వాయిస్కి జై ఆద్య నుండి పైకి లేచి పరుగున షర్ట్ లేకుండా అలాగే బయటకు పరిగెడితే ఆద్య ఆ చీకట్లోని చీరను ఎలాగోలా చుట్టుకొని ఫస్ట్ టైం నా అత్తకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది అని జై రేణుక వల్లే బయటకు పరిగెత్తడం వల్ల రిలాక్స్ అవుతూ అయినా అర్ధరాత్రి ఎందుకలా కాంచనాలాగా అరుస్తుంది అనుకుంటూ ఆద్య కూడా తన రూమ్ నుండి బయటకు పరుగులు పెడుతుంది. డీప్ లిప్ కిస్లో ఉన్న మాయా అండ్ రుద్ర కూడా రేణుకా వాయిస్కి దూరంగా జరిగి మనల్ని డిస్టర్బ్ చేయడానికే పుట్టిందే మీ మమ్మీ అని చిరాకు పడుతున్న రుద్ర వైపు చూస్తూ మా మమ్మీకే కదా నేను పుట్టాను అని ఈ టైంలో కూడా లాజిక్ తీస్తూ ఉన్న మాయా వైపు ఓ లుక్ ఇచ్చి పద అంటూ మాయాను తీసుకుని రుద్ర రేణుకా ఉన్న వైపు వస్తాడు. మాన్య అమర్ను ఏదో అడగాలి అనుకొని తన వైపు తిరగ్గా అప్పుడే పవర్ పోవడం అండ్ రేణుకా వాయిస్ విని ఇద్దరు ఏమైందో అంటూ అమర్ మాన్య చేపట్టుకుని రేణుకా వైపు వచ్చి చూడగా కరెంటు షాక్ కొట్టిన రేణుక కాకిలాగా మాడిపోయి కనిపించి అందరికీ కళ్ళు తిరిగేలాగా చేస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.